మంచిని కూడా ప్రోత్సహించుదాం. ఎందుకంటే నాకు బాధ అనిపిస్తుంటుంది, మంచి విషయాల గురించినటువంటి వీడియోస్ చేసినప్పుడు తక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది. మళ్ళీ మనం మీడియా పట్టించుకోదే, మంచి విషయాలు ప్రొజెక్ట్ చేయదే, ఎప్పుడు నెగిటివే అంటారు. నెగిటివ్ అంశాలకు సంబంధించి మాట్లాడినటువంటి వీడియోలకు ఉండే వ్యూవర్షిప్ మంచి అంశాలు, లైక్ ఒక పరిశ్రమ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి, లేకపోతే సో కంపెనీ వచ్చింది, అమరావతిలో ఈ డెవలప్మెంట్ జరుగుతోంది, లేదంటే కనుక రైతులకు సంబంధించి మంచి జరుగుతోంది అని ఫోకస్ చేస్తున్నప్పుడు దాన్ని ఎక్కువ మంది చూస్తే, ఇప్పుడు నాది ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నాను అనుకోండి, మరికొంతమంది పాజిటివ్ వార్తలో పాజిటివ్ వీడియోలో చేయడానికి పనికొస్తుంది. ఇప్పుడు పత్రికలు టీవీలు ఎందుకు నాశనం అవుతున్నాయి, ఎందుకు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి అంటే నెగిటివ్ వార్తలకే ప్రజలు ప్రయారిటీ ఇస్తారు. ఈవెన్ మంచి చెప్పాలన్నా సరే అవతల వాళ్ళని తిట్టి చెప్పాలి అన్నటువంటి కాన్సెప్ట్ నడవటం మూలంగా నెగిటివిటీ పెరిగిపోతుంది. నెగిటివిటీని తగ్గిస్తూ పాజిటివిటీని కూడా ప్రోత్సహించేందుకోసమే నా వంతు ప్రయత్నం చేస్తున్నా. కానీ నా ప్రయత్నం ఇంకా సక్సెస్ అవ్వటం లేదు. ఇది ఎందుకు చెబుతున్నంటే, నిన్న పొద్దున నా వీడియో చూసినటువంటి వాళ్ళు తొలుత ఫస్ట్ వీడియోలోనే వచ్చింది నాదెళ్ల గారికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. హాయ్ అని పెడితే చాలు, రైతులకు సంబంధించి ఏదైతే రేషన్ కొనుగోలు అన్నటువంటి ప్రభుత్వమే చేస్తుంది అన్నటువంటి ఇది పత్రికల్లో కూడా వచ్చింది, కానీ లోపలికి వెళ్ళిపోయింది. వాస్తవంగా ఏంటయ్యా అంటే, గత 5 ఏళ్ళు ధాన్యం పండించినటువంటి అంశాలు ఇక ఎన్ని ఉన్నది. ఓవరాల్గా ఈ కొత్త విధానం ద్వారా వాట్సాప్లోనే కూపన్, మొబైల్ ద్వారా కూపన్ తయారు చేసేందుకు సివిల్ సప్లైస్ శాఖ ఇచ్చినటువంటి ఈ కూపన్కి అప్పుడే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 48 గంటల్లోనే నగదు జమ చేసే విధానం అమల్లోకి తీసుకొస్తే 314 కోట్ల ధాన్యం కొనుగోలు చేశారట ఇప్పటికే. ఇది 288 కోట్లు డబ్బులు కూడా జమ చేసేసారట. ధాన్యాన్ని ఎప్పుడు ఎక్కడ అమ్ముకోవాలో రైతులే నిర్ణయించుకునేలా ఈ మొబైల్ ద్వారా కూపన్ సృష్టించుకునే సాంకేతికతను ప్రవేశపెట్టారు. ధాన్యం అమ్మకాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, గోతాల సరఫరా నుంచి రవాణా వరకు అన్ని విధానాలను సులభతరం చేస్తున్నామని నాదెళ్ల మనోహర్ ప్రకటించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్ ద్వారా సేవలు అందిస్తున్నామని చెప్పారు. యూజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మింగ్ అనే విధానంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్ సేవలపైన మార్గదర్శనం చేస్తున్నామని చెప్పారు. చాలా అద్భుతమైనటువంటిది. 48 గంటల్లోనే ఇస్తానని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తర్వాత 11 రోజులు అన్నారు, 15 రోజులు అన్నారు, అది కాలేదు. ఇప్పుడైతే మాత్రం 21 రోజులు అన్నది కూడా పక్కకి వెళ్ళిపోయింది. అప్పట్లో నాని కూడా అట్లాంటి ఇష్యూస్కి సమాధానం చెప్పలేకపోయారు. అప్పట్లోనే 1650 కోట్ల దాకా బకాయిలు ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడైతే 48 అవర్స్లో డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు. ఇది అందరికీ అందాలని కోరుకుందాం.